సినిమా యాక్టర్ కస్తూరికి అయితే బెయిల్ వచ్చేసింది. యాక్చువల్గా మొన్న ఏదైతే తెలుగు వారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి అంశం, తను హైకోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ బెయిల్ రాకపోవడంతో తగిలినటువంటి దెబ్బ అదంతా చూస్తే ఇప్పుడు బెయిల్ వచ్చేసింది. అయితే దానికి కారణం ఏంటంటే ఆమెకి ఆటిజం ఉన్నటువంటి కుమారుడు ఉన్నారట. ఆటిజం అంటే పూర్తిగా కంట్రోల్లో ఉండనటువంటిది, అదొక రకమైనటువంటి మానసిక శారీరక రుగ్మత. దానివలన ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి తెలుసు. మనం గతంలో కొంతమంది చూసామన్నమాట. వాళ్ళే చాలా స్వచ్ఛంగా ఉంటారు. అలాంటి అనారోగ్యం అంటే వాళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా ఆ వయసు పరిణతి రాదు. బట్ వాళ్ళు చక్కటి మనస్తత్వంతో ఉంటారు. ఎలాంటి వేరే దుష్ప్రవర్తన ఉండదు. అలాంటి వాళ్ళని చూసుకోవడం అనేది ఒక పెద్ద యజ్ఞం. అలాంటి బిడ్డ తనకు ఉన్నాడని అందుకని చెప్పి తనకు బెయిల్ ఇవ్వాలంటే ప్రభుత్వం తరపున కూడా అబ్జెక్ట్ చేయలేదు. డిఎంకే ప్రభుత్వం కూడా, ప్రాసిక్యూషన్ కూడా, దాంతో వెంటనే బెయిల్ వచ్చింది.